గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఒక ప్రణాళిక చేస్తూ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు సంతృప్తి చెందేటట్టుగా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లి సమర్థవంతంగా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో రోడ్ల నిర్మాణం కోసం అడిగినవి లేవనకుండా నిధులిస్తున్న చంద్రబాబు గారు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో బడ్జెట్ని, మన వచ్చే రాబడిని ఇవన్నీ చూసుకుని దాని విడతల వారికి ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఈ రోజున పెన్షన్లు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ రావాలని ఆలోచనతో ఒక్కొక్క నెల ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అంతా కూడా సిస్టమేటిక్గా పరిపాలన చేయడం వల్ల వాళ్ళ అభివృద్ధి అనేది భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లోకి వచ్చిందంటే కేవలం 9 నెలల్లో అది నారా చంద్రబాబు నాయుడు గారి చెప్తాను. అందువల్ల ఆయనకి సహకరించే విధంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని సువివరంగా చర్చించుకొని దాంట్లో నిజాలు వాటి ప్రతిపక్ష పార్టీ చెప్పే మాటలు కావచ్చు, పాలకపక్షం కావచ్చు, వీటిలో నిజాలు తెలుసుకుని మీ అందరూ కూడా నిజానికి, న్యాయానికి ఎప్పుడు కూడా సమర్థన తెలియజేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఈ రోజున ఈ రోడ్ల నిర్మాణం కోసం సుమారు మా కార్పొరేటర్ గారు ప్రసాద్ గారి కృషితో కార్పొరేషన్ నుంచి సుమారు 48 లక్షలు దాకా తీసుకొచ్చి రోడ్లు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు నిధులు లేవనకుండా ఇస్తున్న మున్సిపల్ మినిస్టర్ గారు, అదే కలెక్టర్ గారి మనస్ఫూర్తిగా